యాదవులకు రిజర్వేషన్లో సముచిత రిజర్వేషన్ స్థానం కల్పించాలని ఉత్తరాంధ్ర యాదవ సంఘ ప్రతినిధులు కోరారు. ఉత్తరాంధ్ర యాదవ రిజర్వేషన్ చర్చా వేదిక, యాదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని యాదవ రిజర్వేషన్ పోరాట వేదిక గోపాలపట్నం సింహాద్రి నగర్లోని నమ్మి అప్పరాజు ఆధ్వర్యంలో తమ ఇంటి ప్రాంగణంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి యాదవ సంఘం ప్రతినిధులు బీపీ యాదవ్, పి అప్పారావు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో యాదవులు విద్య, ఉద్యోగం, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యారని అన్నారు. యాదవులను బీసీ-డి నుంచి బీసీ-బికి మార్చాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయిన గొర్రెలు, మేకల కాపర్లకు నష్టపరిహారం ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన యాదవులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో యాదవులకు న్యాయం చేస్తామని మొండి చేయి చూపించారని, ఈ కూటమి ప్రభుత్వమే యాదవులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు ఉమ్మే సన్యాసిరావు, బొట్ట చిన్ని యాదవ్, డి తాతారావు, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తీసుకొని దీన్ని మీరందరూ గుర్తించుకొని దీని మీద ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆలోచనలు కోరుచున్నాము. అలాగే బీసీ సంక్షేమ సంఘంలోని యాదవ సంక్షేమ సంఘంలోని అష్టలక్ష్ములుగా పిలువబడుతున్న అష్టలక్ష్ములు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఉత్తరాంధ్ర యాదవ్ పెద్దలు అందరికీ నమస్కరించి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అలాగే విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి, అలాగే అనకాపల్లి నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం, సోంపేట అన్ని నియోజకవర్గాల నుంచి కూడా యాదవ్ పెద్దలు రావడం జరిగింది. ఈరోజు అంటే మనకి ఎంతో వెనకబడి ఉన్నాము, బీసీ-డిలో ఉండడం అనేది మేము ఏ రోజో చేసుకున్న పాపంలా అనిపిస్తుంది ఈ రోజున్న పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే ఆ బీసీ-డిఏ అనే కులంకి మనకి ఏటవుతుందంటే ఏ ఉద్యోగానికి కానీ కనీసం ఒక ఎంప్లాయ్మెంట్ ఒక దానికి కూడా అర్హత లేకుండా పోతుంది. ఈరోజు మనం చూస్తే కుర్రోళ్ళు, చదువుకున్న కుర్రోళ్ళు లేబర్ పనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మా అబ్బాయికి అవుట్ సోర్సింగ్ వేయించండి, 4 లక్షలు కడతాం, 5 లక్షల రూపాయలు కడతామని, ఇంత చదువుకున్నాడు, ఇందుకు కనీసం తాపి పని నేర్చుకున్నా బాగుండు, 1500 రూపాయలు వస్తాయి, ఒక టైల్స్ పని నేర్చుకున్నా బాగుందని అంటుంటే ఇంత ఎలా ఉంటుందంటే కనీసం చదువుకునే కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ బీసీ-డి నుంచి ఖచ్చితంగా బీసీ-ఏ అడుగుతున్నాము. ఈ రిజర్వేషన్స్ ఇందులో బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి గ్రూప్ డిలో ఉన్నటువంటి యాదవ్ కులానికి సంబంధించి ఈ రిజర్వేషను ఏ విధమైనటువంటి లాభాలు చూపించుకోవడం లేదని భావిస్తూ ఉత్తరాంధ్ర యాదవులు ప్రత్యేకమైనటువంటి శాఖగా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి గ్వాల యాదవ అన్నటువంటి కమ్యూనిటీ, ఈ 3 జిల్లాల ఉత్తరాంధ్ర యాదవులు వీళ్ళందరూ కూడాను పశు పెంపకం పైన జీవనం సాగించేది. పశు పెంపకాలు ఇప్పుడు తగ్గిపోయిన కారణం గవర్నమెంట్ వారు ఉన్నటువంటి బంజీరు భూములన్నీ పట్టాలు ఇచ్చేయటం వల్ల, పశువులు మేపడానికి స్థలం లేకపోవడం వల్ల వృత్తిపరమైనటువంటి మెయిన్ జీవనోపాధి అయినటువంటి వృత్తిని కోల్పోయి ప్రజలందరూ కూడా యాదవ్ ప్రజలందరూ కూడాను వాళ్ళు వ్యవసాయ కూలీలు లేకపోతే ఇంకా డిపెండెంట్ అయినటువంటి కూలీ పైన జీవిస్తూ కుటుంబాలను చాలా దారుణంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకి సమాజంలో ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పిస్తూ వాళ్ళకి గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ప్రతిఫలాలు, ఉద్యోగాలు అయితేని, తర్వాత చదువుల్లో రిజర్వేషన్ కల్పించడం అయితేని, తర్వాత ఇది ఇంకా తదితర అయినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి గ్రూప్ డి చేరటం లేదు. కాబట్టి గ్రూప్ డి నుండి గ్రూప్ ఏకి మార్పించమని చెప్పి ఇదివరకు మనకి వచ్చినటువంటి పుట్టస్వామి కమిషన్లో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది.